న్యూ ఇయర్ వస్తే అందరికీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని చెప్పి ఒక విజన్ బోర్డ్ అని చెప్పి మేనిఫెస్టేషన్ అని చెప్పి ఇప్పుడు రీల్స్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఒక 1 month కనిపిస్తాయి, తర్వాత ఏమవుతుంది ఒక ఫిబ్రవరి తర్వాత నుంచి మటుమాయం ఇవన్నీ కూడా ఏమి కనిపించవు. అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎందుకు పెట్టుకోవాలి, పెట్టుకున్నంత మాత్రం అది కంటిన్యూ చేయాలంటే ఎలా కంటిన్యూ చేయాలి, ఎలాంటివి రెజల్యూషన్స్గా పెట్టుకోవాలి. చాలా మంది వాటర్ తాగడం కూడా రెజల్యూషన్గా పెట్టుకుంటున్నారు. సో ఎలాంటివి రెజల్యూషన్గా పెట్టుకోవాలి? ఇప్పుడున్న వాళ్ళైతే నువ్వు ఎన్ని న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చెప్పినా ఏం చెప్పినా వాళ్ళకి తెలుసు ఒకటే. జస్ట్ నేను గమనించింది మన తెలుగు స్టేట్స్ ప్రకారం నేను గమనించింది ఏంటంటే అందరూ చాలామంది అక్కడ అంటే చెప్పింది కాకుండా సంబంధం లేని వాడికి వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగే ప్రజెంట్ ఇష్యూ అయినా సరే బట్టల గురించి అవ్వడం అవ్వచ్చు, టెంపుల్స్ గురించి అవ్వడం అవ్వచ్చు, ఇట్లాంటివి ఎంత పర్సనల్ తీసుకుంటున్నారంటే అరే రియల్ ఇష్యూస్ మన ఇంట్లో పనికి వెళ్ళే వాళ్ళు అమ్మ అవ్వచ్చు, మా కర్నూలు దగ్గర విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి ఆదోని అని. సో అక్కడ నేను గమనించేదండి పేషెంట్ వాళ్ళకి ఇవన్నీ రియల్ ఇష్యూస్ గురించి వీటి గురించి తెలియదు. బయట ఏం జరుగుతుందో ఈ సోషల్ మీడియా టాక్సిక్ ఇదంతా తెలియదు వాళ్ళకి. ప్రశాంతంగా వర్క్ చేసుకున్నామా అంటే మా పనులు మేము చేసుకున్నాము, రొటీన్ లైఫ్ అనేది తెలుసు. కానీ అరే ఒక్కసారి మీరు ఎవరైతే రియల్ ఈ ఇష్యూల పైన గొడవ పడేవాళ్ళు జస్ట్ మీ ఫ్యామిలీ హిస్టరీ చెక్ చేసుకోండి ఒకసారి. ఎంతమంది ఎంతో సఫర్ అవుతుంటారు, ఇప్పుడు సఫర్ అయ్యారు, ఎంత సక్సెస్ అయ్యారు, ఎంత అవుతుంటారు. మీ ఫ్యామిలీలో మీ గ్రోత్ ఎక్కడుందో అవి చూసుకోకుండా లైక్ ఎక్కడో జరిగిన ఒక కమెంట్ పాస్ చేసినటివి నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏం మనోభావాలు దెబ్బతిన్నాయి? నీ ఫ్యామిలీ దెబ్బతిన్నప్పుడు నీకు అవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి? ఎక్కడో ఒక జరిగే ఇష్యూస్, సంబంధం లేని ఇష్యూస్ కోసం ఇంత బాధపడుతున్నావు. అదే ఇష్యూని మీ ఫ్యామిలీ పైన ఎక్కువ ఎఫెక్ట్ అంటే ఫోకస్ చేస్తే నీది ఇంకా లైఫ్ చాలా బాగుంటుంది. సో చాలామంది నేను లాస్ట్ టైం 2-3 ఇంటర్వ్యూస్లో కూడా చాలాసార్లు మాట్లాడాను అనమాట. వీళ్ళందరికీ స్పిరిచువాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అంటే మైండ్ కామ్నెస్ లేకపోవడం, అంటే ఏమిటికి రియాక్ట్ అవ్వాలి ఏమిటికి రియాక్ట్ అవ్వకూడదు తెలియదు. ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ ఉన్నాం అనుకో, మాకు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయనుకో, మా మైండ్ ఎట్లా అయి ఉంటుందంటే మాకు ఎంగేజ్మెంట్ ఇస్తున్నారు అంటే వీడియోకి ఇంకా పుష్ చేస్తున్నారు అనుకుంటాం. పొరపాటున అదే మా మైండ్ చాలా అంటే ఒక వీక్ మైండ్ సెట్ ఉందనుకో, అగ్రెసివ్గా ఏదో ఉందనుకో, మనకు ఆ కమెంట్ చూసే బాధ అనిపిస్తుంది, ఏడుపు అనిపించేసి దీని నుంచి అసలు ఈ సోషల్ మీడియా వద్దురా అనిపిస్తుంది. అంటే ఆ మైండ్ అట్లా ట్రైన్ చేసి ఉండాలి మీరు. జరుగుతుంది ఇక్కడ లాభం పొందే వాళ్ళు ఎవరు? ఆ యూట్యూబ్ ఆ రెటెన్షన్ పెంచుకునేవాడు వాడు. సో అంటే అట్లా అన్నవాడు వాడికి ఛాన్సులు బాగుంటాయి, వాడికి ఒక ఆ లైమ్ లైట్ దొరుకుతుంది. బట్ మధ్యలో మీకేం దొరికింది? ఆ కొట్టుకునే వాళ్ళకి మీకేం దొరికింది? ఒక రకమైన టాక్సిక్ హ్యాపీనెస్, ఆ డోపమైన్ హిట్ చేయడము, ఆ గొడవలు పక్కన ఇంట్లో ఏం జరిగాయి ఆ డోపమైన్ హిట్ చేసుకోవడమే. అంటే మత్తుమందు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఓకే, మీరు ఇట్లాంటి న్యూస్లు చూసి మీ మైండ్ని ఆ డోపమైన్ హిట్ చేస్తున్నారు. లిటరల్లీ అదే ఆ డ్రగ్స్ తీసుకునేవాడు ఒకటే, మీరు ఈ ఇన్ఫర్మేషన్ కోసం గొడవ పడే వాళ్ళు కూడా ఈక్వల్ టు దట్ పర్సన్ అనమాట. అర్థం చేసుకోండి, మీ బ్రెయిన్ని ఎంత టాక్సిక్ నింపితే నీ బ్రెయిన్ అది డైలీ కావాలనుకుంటుంది. అంటే ఆ డోపమైన్ ఇంకా అట్లాంటి గొడవలు తీసుకో వాడిని వదిలిపెట్టేది లేదు. కింద కమెంట్స్లో ఎట్లుంటాయంటే నిన్ను రోడ్డు పైన ఈడిచి కొట్టేంత వరకు ఆ కసి ఏంది, వాడు నిన్ను ఏ రోజు వాళ్ళ ముఖం చూసిండవు, నీ ముఖం వాడు చూసిండడు. అసలు అంత హేట్రేడ్ ఎందుకు వస్తుందంటే జస్ట్ బ్రెయిన్ ఆడుకుంటుంది, వీళ్ళకి తెలియట్లేదు అంతే. నీకు ఏ రోజు ఏ రోగం వస్తుంది తెలియదు, కానీ బ్రెయిన్ అప్పుడే చెప్తుంది నీకు ఈ రోగం ఫిక్స్ అయ్యా నువ్వు కొన్ని రోజులు. కమెంట్స్ చూసి నవ్వుకుంటారేమో కదా. నేను ఫుల్ నవ్వుకుంటాను. అరే నీ ఫ్యామిలీ ఏంట్రా అని చెక్ చేసుకుంటే అసలు అర్థం కావట్లేదు వాళ్ళకి. లిటరల్లీ నా క్లినిక్లో వచ్చే ఏడుపు కొట్టు పేషెంట్, అంటే ఏడుపు కొట్టు అనకూడదు కానీ ఏడుస్తారు చూడు, వాళ్ళ బాధలు అంతా దింపుకొని పోతారు. వాళ్ళ కొడుకేమో TFI బాగుండాలంటాడు, వాళ్ళ అమ్మేమో మా ఇంట్లో కష్టాలు ఇన్ని ఉన్నాయని ఏడుస్తుంది. చాలామంది నేను చాలా వీడియోస్లో ఏడుస్తుంటారు, వాళ్ళ బాధలన్నీ పెడుతుంటాను అనమాట. అందరికి అర్థం కాదు అది నిజం నాకు పెట్టాలని ఉండదు. వాళ్ళ పాపం ఎమోషన్స్ కానీ అవి కానీ క్యాచ్ చేసుకొని వ్యూస్ చేయాలని నాకు అసలు నా మైండ్ సెటే కాదు. కానీ ఎందుకు వదులుతున్నామంటే అట్లీస్ట్ నేను మాట్లాడేది నిజమా కాదా, నిజంగా ఈయన ట్రీట్ చేసేది పెయిన్స్కి వస్తే
అసలుకి నిజంగా ఇంత డ్రామా ఉందా మీరు బ్యాక్ సైడ్ స్టోరీ మీరు నమ్మాలి, నేను చెప్పేవి ప్రతి ఒక్కటి నమ్మాలి అనే ఉద్దేశంతో రియల్ వీడియోస్ పెడుతున్నాను అనమాట. ఎవ్వరు సీసీ తీసేసి దాని గురించి చెప్పాలనుకోమన్నమాట. బ్యాక్ పెయిన్కి నెక్ పెయిన్కి వస్తే ఇంత ట్రామా ఉంటుంది, మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని ఓకే ఇట్లా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇట్లా ట్రీట్ చేసే డాక్టర్స్ కూడా లేరు, మీరు ఉన్నప్పుడు యూస్ చేసుకోండి. మన దగ్గరికి అన్ని కేసెస్లో ఏం కేసెస్ వస్తాయంటే ఎక్కడ నొప్పి తగ్గకుండా వచ్చే వాళ్ళు వస్తారనమాట. రియల్ ఇష్యూస్ ఇవి. వాళ్ళ ఫ్యామిలీ ఇంత బాధపడుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు, పిల్లలు ఈ అవసరం లేనట్టు హేట్రెడ్ నించుకుంటున్నారు. అసలు రెజల్యూషన్ అనేది ఎలా ఉండాలి? రెజల్యూషన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట జరిగే ఇష్యూస్ అంటే లైక్ కొన్ని చెప్తున్నాను, బిగ్ బాస్ అవ్వచ్చు ఇట్లాంటి వాటికి కానీ గొడవలు జరుగుతుంటాయి. అంటే ఒక క్యాస్ట్ గురించి, రిలీజియన్ గురించి, పాలిటిక్స్ గురించి గొడవలు పడే హేట్రేడ్ ఉంటుంది కదా, ఆ హేట్రేడ్కి చాలా దూరం ఉండండి. ఇఫ్ యూ వాంట్ బి రియలీ సక్సెస్ఫుల్ నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. రియల్ వరల్డ్లో కాకుండా రియల్ వరల్డ్లో ఉండమంటారు. రియల్ వరల్డ్లో ఉండండి. రియల్గా మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ నుంచి కొద్దిగా బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నామనే స్థితికి తెచ్చుకోండి. అంతకుమించి నేనేం చెప్పలేను. అదే బెస్ట్ రిజల్యూషన్. దానికంటే ఇంకో 2 మెట్లు చెప్పండి సార్, 2 వర్డ్స్ చెప్పండి సార్ అంటే ఎక్సర్సైజ్ హిట్ చేయండి. మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా మీరే ఒక ప్రొఫెసర్, మీరే ఒక డాక్టర్, మీకు అన్నీ చెప్పేస్తుంటుంది అనమాట. ఏమేమి తప్పు చేస్తున్నావు, ఏమేమి రాంగ్ అవుతుంది, సొసైటీ ఏంటో నీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ స్టార్ట్ వర్కౌట్ ఆర్ జిమ్ కానీ లేకపోతే చిన్నగా ఉన్న చోటనే, అప్పుడు కాలంలో వాళ్ళు రాళ్లతో కూడా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, అలా అయినా పర్లేదు. ఏవో ఒకటి ఎక్సర్సైజ్ చేస్తేనే, పార్క్ దగ్గరికి వెళ్ళి పార్క్ మిషన్స్ ఉంటాయి కదా, అవి చేసినా కూడా పర్లేదు మీకు. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఒక్కొక్క మజిల్ కదులుతున్నప్పుడు బ్రెయిన్ హిట్ చేయడం వల్ల అంటే హార్మోన్స్ యాక్టివేట్ అయ్యి ఏది నిజం, ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది వీళ్ళు పసిగడతారు అనమాట. అప్పటి వరకు నేను లా ఉన్నా కూడా పసిగడతానంటే అది మీ మూర్ఖత్వం. సో కొద్దిగా ఆలోచించుకోండి, రిజల్యూషన్లో ఇవన్నీ టేక్ కేర్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.